హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో యూకే డ్రైవింగ్ లైసెన్స్ కష్టాలు. సో నేనైతే చాలా కష్టపడుతున్నాను, చాలా ఇబ్బంది కూడా పడుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం ఇండియా నుంచి వచ్చేటప్పుడు మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ని ఇంటర్నేషనల్ చేసుకొని వస్తారు, అది ఫస్ట్ పాయింట్. సో మనం ఇంటర్నేషనల్ చేసుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు ఏం మన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ చెక్ చేయరు, ఓన్లీ ఇండియన్ లైసెన్స్ చూస్తే వన్ ఇయర్ వరకు వచ్చు. సో 1 ఇయర్ తర్వాత మొదలైంది మన కష్టాలు. సో ఇక్కడ మనకులాగా ఈజీగా అంత ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా రాదు, మన అంత ఈజీగా. సో మనం ఖచ్చితంగా మనం ప్రాక్టికల్ టెస్ట్ రాయాలి. మనం ఫస్ట్ ప్రొవిజనల్ అప్లై చేయాలి. ప్రొవిజనల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, మన యూకే డ్రైవింగ్ లైసెన్స్లో ప్రొవిజనల్ అనేది మన ఎల్ఎల్ఆర్ ఎలాగో అలా. సో వన్స్ ప్రొవిజనల్ అప్లై చేసిన తర్వాత, మీకు ప్రొవిజనల్ వచ్చిన 3 days తర్వాత నుంచి మీరు థియరీకి అప్లై చేసుకోవచ్చు. సో థియరీకి అప్లై చేసుకుంటే థియరీ టెస్ట్ ఒక 23 pounds ఉంటుంది, లెక్కేసుకోండి. 23 pounds థియరీ టెస్ట్. సో థియరీ టెస్ట్కి మీరు ఖచ్చితంగా ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అది గవర్నమెంట్ యాప్ కానీ ఏదో ఒక యాప్ ఉంటుంది, థియరీ టెస్ట్ యాప్, ఏదో ఒక కిట్ యాప్. మినిమం 5 pounds. సో 23 + 5 28 pounds అక్కడికి. వెల్ అండ్ గుడ్. ఇప్పుడు మీరు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోతే 28తో అయిపోతుంది, 23తో అయిపోతుంది. మీరు ఫస్ట్ టైంలో అవ్వకపోతే మళ్ళీ ఇంకో 23. అలా ఎన్ని అటెంప్ట్స్ అని రాసుకోవచ్చు, అన్లిమిటెడ్ అటెంప్ట్స్ రాసుకోవచ్చు, దాంట్లో పెద్ద ప్రాబ్లం ఉండదు. సో వన్స్ మీరు థియరీ టెస్ట్ ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాక్టికల్కి అప్లై చేయాలి. సో ఇది మెయిన్ టాపిక్. ఇక్కడ ప్రాక్టికల్ టెస్ట్ స్లాట్స్ అస్సలా లేవు. నా స్క్రీన్ పక్కన చూపిస్తాను మీకు నేను. స్లాట్స్ అవి కనపడుతుంటాయి, చూడండి ఒకసారి. స్లాట్స్ అయితే అస్సలా లేవు, అదే పెద్ద ప్రాబ్లం. సో నా థియరీ టెస్ట్ వచ్చేసి మేలో అయిపోయింది. నాది ఫస్ట్ అటెంప్ట్ నేను చాలా వేరియేషన్తో ఫెయిల్ అయ్యాను, సెకండ్ అటెంప్ట్ మాత్రం జస్ట్ 1 mark. ప్రాక్టికల్ థియరీ టెస్ట్లో రెండు ఉంటాయి. ఒకటేంటి అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఇంకొకటి హజర్డ్ ఉంటుంది. హజర్డ్ ఇన్ ద సెన్స్ అంటే ఏంటంటే, మనకి కొన్ని క్లిప్పింగ్స్ వేస్తారు, మనం ఆ క్లిప్స్ చూసి ఆ క్లిప్పుల్లో ఎక్కడ హజర్డ్, పొటెన్షియల్ హజర్డ్ 2 ఉంటాయి. సో పొటెన్షియల్ హజర్డ్ అంటే వాళ్ళు ఏమి నీకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయరు, హజర్డ్ అంటే నీకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు. సో మనం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేదాన్ని హైలైట్ చేయాలి. సో నేను హజర్డ్లో పాస్ అవుతున్నాను, కానీ సెకండ్ టైము మల్టిపుల్లో 1 markతో పోయింది. థర్డ్ టైం సేమ్ సిచ్యువేషన్, హజర్డ్ పాస్ అయిన, మల్టిపుల్ 1 markతో పోయింది. ఫోర్త్ టైం నేను పాస్ అయిపోయాను. సో 3 times అంటే రఫ్గా 100 pounds అనుకోండి. సో అది అయిపోయింది. ప్రాక్టికల్కి ఇంకా నేను బుక్ చేసుకోవాలి. ప్రాక్టికల్కి నేను మేలో చూసుకుంటే నాకు October 16th ప్రాక్టికల్ దొరికింది. మా దగ్గరలో లెటన్ బజార్లో దొరికింది నాకు. అయితే సో అప్పటి వరకు నేను బండి తోలకూడదు, ఎందుకంటే ప్రొవిజనల్లో ఉన్నాను కాబట్టి బండి తోలకూడదు. కానీ బట్ స్టిల్ చాలామంది బళ్ళు తోలుతారు. కాకపోతే ఏంటంటే, సస్పెక్ట్గా ఉన్న పోలీసులు పట్టుకుంటే మాత్రం బండి సీజ్, పక్కా బండి సీజ్. తర్వాత ఫైన్ ఉంటుంది పక్కా. తర్వాత 3+ యూకే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళు సంతకం పెట్టించాలి. సో అదొకటి. ఆ తర్వాత వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేస్తారా, ఇలా ప్రొవిజనల్లో బండి తోలుతున్నారు, మీరు ఇన్సూరెన్స్ కవర్ చేస్తారా చేయరా అని. సో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు క్యాన్సిల్ చేశారంటే ఇంకా బండి బయటికి రాదు. మళ్ళీ మీరు ఇంకెవరినైనా ఎవరి దగ్గర ఇన్సూరెన్స్ చేయించుకున్న సేమ్ సిచ్యువేషనే. సో ఆ చాప్టర్ సపరేట్. సో నేను రిస్క్ చేయాలనుకోవట్లేదు కాబట్టి నేను కార్ అసలు తీయట్లేదు. ఎందుకంటే రీసెంట్గా ఒక 4 ఫ్రెండ్స్ మా వాళ్ళు దొరికారు, మా 4 కార్లు అయితే రాలేదు. అది రిస్క్ చేయాలని నేను అనుకోవట్లేదు. మీరు కూడా దయచేసి ఎవరైనా ఈ వీడియో యూకే నుంచి చూస్తున్నా, కొత్తగా యూకే వచ్చి ఎవరైనా చూస్తున్నా మాత్రం రిస్క్ మాత్రం చేయొద్దు, నా మాట విని. ఇంకొకటి, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ని ఒక్క రోజు కూడా వేస్ట్ చేసుకోవద్దు. చాలామంది తెలియక ఇక్కడ రాగానే వెంటనే యూకే డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేస్తున్నారు, ప్రొవిజనల్. ఆ తప్పు మాత్రం అస్సలా చేయొద్దు. మీరు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నంతకాలం ఇంటర్నేషనల్లే ఉంచుకోండి. ఎందుకంటే వన్స్ మీరు ప్రొవిజనల్ అప్లై చేస్తే మీ ఇంటర్నేషనల్ ఇంకా ఇన్వాలిడ్. దేనికి ఇంక ఇంటర్నేషనల్ 6 months కాదు, 1 year ఉన్నా ఇన్వాలిడ్, ఇంకా దేనికి పనికిరాదు అది. కాబట్టి ఎవ్వరూ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నప్పుడు ప్రొవిజనల్ అప్లై చేయొద్దు. ఇంటర్నేషనల్ ఇంకొక 2 daysలో 3 daysలో అయిపోతుంది కనుక అప్పుడే ప్రొవిజనల్ అప్లై చేసుకోండి. నా బెస్ట్ సజెషన్ అదొకటి. సో నాకు అక్టోబర్లో దొరికింది కదా, నాకు ఎర్లీ డేట్స్ కావాలి అని నేను ఎత్తుక్కుంటా ఉంటుంటే, నాకు July 10th మా దగ్గర నుంచి ఒక 4-5 hours డిస్టెన్స్లో లివర్పూల్ అనే దగ్గర నాకు దొరికింది. దాని కష్టాలు ఏంటో చెప్పాలా. ఇన్స్ట్రక్టర్లో ఒక 40 మంది ఇన్స్ట్రక్టర్ నెంబర్లు దొరికినాయి నాకు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే. 40 మందికి ఫోన్ చేస్తే ఇంత ఎర్లీగా మేము
మేము మీకు లెసన్స్ చెప్పలేము, ఐఎమ్ సో సారీ అన్నారు. ఎవరికి ఫోన్ చేసినా సేమ్. ఇంకా నేనేం చేశాను, నాకు షార్ట్ డిస్టెన్స్ కాబట్టి జనరల్గా అయితే మనకు లాంగ్ ఉంటే స్వాప్ చేసుకోవచ్చు, లేదంటే క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులు వచ్చేస్తాయి. షార్ట్ కాబట్టి ఆ డబ్బులు పోయినాయి. మనం ప్రాక్టికల్ టెస్ట్ బుక్ చేసుకోవాలంటే 62 pounds. అక్కడ నేను ఒక 62 pounds లాస్ అయ్యాను. సో అగైన్ మళ్ళీ బై లక్ నాకు November 26th అంటే మళ్ళీ లాంగే, మళ్ళీ నేను ఆ తర్వాత క్యాన్సిల్ చేసిన తర్వాత November 26కి ఈసారి కొంచెం దగ్గరలో సెయింట్ ఆల్బన్స్లో దొరికింది నాకు. సో దానికి కూడా నేను స్వాప్ చేసుకుందాం, ఈసారి లాంగ్ కాకుండా ఎవరినైనా ఇన్స్ట్రక్టర్ని పట్టుకుంటే వాళ్ళ దగ్గరికి వచ్చే స్టూడెంట్స్, వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఇంకా టెస్ట్కి రెడీ లేకపోతే వాళ్ళ డేట్ మనకి ఇచ్చి మన డేట్ వాళ్ళకి ఇస్తారు, స్వాప్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అది చేసుకుందాం అని చూస్తున్నాను. తర్వాత ఈ స్కామ్ ఎలా నడుస్తుంది అంటే, ఈ స్కామ్ అంతా కూడా ఫేస్బుక్లో నడుస్తుంది సార్. సో ఈ టెస్ట్ క్యాన్సిలేషన్ అని ఒక కమ్యూనిటీస్ ఉంటాయి, వాళ్ళు పుష్ చేస్తారు. ఓ సెకండ్కి డేట్ ఉంది, 300 pounds 400 pounds అనేసి చెప్తారు. నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను నాకు వచ్చిన స్కామ్. 300 pounds కడితే వితౌట్ ప్రాక్టికల్ టెస్ట్ లైసెన్స్ వస్తుందని చెప్పారు. పక్కన కనపడుతుంటుంది చూడండి మీకు కావాలంటే స్క్రీన్ షాట్. ఇవన్నీ ఫేక్, ఇవన్నీ అసలు నమ్మొద్దు. ప్రాక్టికల్ టెస్ట్ ఖచ్చితంగా జరగాలి. ప్రాక్టికల్ టెస్ట్ మీరు అటెండ్ అయితేనే మీకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. సో ఈ కంట్రీలో మాత్రం రిస్క్ చేయదు, ఇక్కడ అంతా రూల్స్ ఫాలో అవుతారు. సో ఇంకా డ్రైవింగ్ విషయానికి వస్తే మీరు ఖచ్చితంగా లైసెన్స్ ఎంత డ్రైవింగ్ వచ్చిన వాళ్ళైనా ఖచ్చితంగా 2-3 లైసెన్స్ తీసుకోవాలి. పర్ లెసన్ 45 pounds, పర్ అవర్ 45 pounds ఛార్జ్ చేస్తారు. ఇంకా ఫ్రెషర్స్ అసలు బండి టచ్ లేని వాళ్ళు ఇక్కడ తీసుకోవాలంటే మీరు క్లాసెస్ మినిమం 1000 నుంచి 1500 pounds, అంటే INR కన్వర్ట్ చేసుకుంటే 1,00,000 నుంచి 1,50,000 వరకు ఛార్జ్ చేస్తారు. దయచేసి ఎవరైనా యూకే వచ్చే వాళ్ళు ఉంటే ప్రీ ప్లాన్డ్గానే ఇండియాలోనే డ్రైవింగ్ క్లాసులకి వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకొని ఇక్కడికి రండి. నేర్చుకోవడం ఇన్ ద సెన్స్ అంటే పర్ఫెక్ట్గా కాదు, బట్ స్టిల్ కారు తీసి కొంచెం నడిపేగల అంటే వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుంటారండి. ఇక్కడ మాత్రం ఫ్రెష్గా అయితే రావద్దు దయచేసి, ఓకేనా? అది మాత్రం నా బెస్ట్ అండ్ కంపల్సరీ సజెషన్, అదైతే నేను పక్కా చెప్తున్నాను. సో ఓవరాల్ అయితే ఇది. సో నా ప్రాక్టికల్ టెస్ట్ ఎలా అవుతుందో నాకే అర్థం కావట్లేదు. ఇక్కడ డ్రైవింగ్కి మాత్రం చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇది నా ఓవరాల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. సో ఎవరు కూడా ప్రొవిజనల్లో ఆల్మోస్ట్ బండి తోలడానికి ట్రై చేయొద్దు, పట్టుకుంటే మాత్రం సీజ్ బళ్ళు, ఓకేనా? ఇంకొక కొత్త అప్డేట్తో ఇంకొక వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వ్యూస్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సబ్స్క్రైబ్.